చెట్లు లేకుంటే మనుషులు లేరు. ఇప్పటి వరకు మనకు తెలిసిన విశ్వముల చెట్లు ఉన్న గ్రహం మన భూమి ఒక్కటే. అందుకే ఉన్న చెట్లను కాపాడాలే, కొత్త చెట్లను నాటాలే అని తన బతుకు మొత్తం తన్లాడిన వనజీవి రామయ్య జీవిడిచిండు. చెట్లను కన్నతల్లి తీరుగా సాకిన రామయ్య ఓవుడుతోని చెట్లు ఎంత బాధపడుతున్నాయో. మమ్ములను కంటికి రెప్ప తీరుగా కాపాడుకున్న రామయ్య ఎక్కడికి పోయినవయ్యా అని ఎక్కెక్కి ఏడుస్తున్నాయి కావచ్చు. సోకుగా నెత్తికి టోపీలు పెట్టుకునే మనుషులున్న ఈ కాలాన రామయ్య నెత్తికి చెట్ల బొమ్మలు తలిగించుకొని చెట్లు నాటుండ్రి, చెట్లు మనుషులకు ఆధారం అని చెప్పుకుంటా 50 ఏండ్ల నుంచెల్లి చెట్లను నాటుతున్నాడు. అసొంటి మనిషి అస్తమించిండు. రామయ్య చెట్లు నాటి చేస్తున్న సేవ ఒక్క తెలంగాణలోనే కాదు, దేశం దాటి ప్రపంచానికి తెలిసింది. అందుకే భారత సర్కార్ ఆ మహామనిషికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. చెట్ల కింద రాలిన విత్తనాలు ఏరుకొచ్చి మొక్కలు మొలిసేటట్టు చేసి ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ నాటేటోడు. ఏపుగా పెరిగి ఆక్సిజన్ గాలిని ఇచ్చే చెట్లను కావలించుకొని మా అమ్మవే నువ్వు అన్నట్టు ఆనందపడేటోడు. అందుకే ఇప్పుడు దేశం మొత్తం వనజీవి రామయ్య త్యాగాన్ని యాది చేసుకొని నివాళులు చెప్తున్నది. ఆఖరిసారి చేతులెత్తి దండాలు పెడుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు, ఇంకొందరు కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం, మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ లీడరు రామయ్యను యాది చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చెట్లను ఇష్టం వచ్చినట్టు నరుకుతున్న ఈ కాలాన రామయ్య సొంటి చెట్ల ప్రేమికుడు లేకపోడు బాధ కలిగే ముచ్చట అంటున్నారు. రామయ్య గురించి తెలిసినోళ్ళు, తను చేసిన సేవ గురించి తెలిసినోళ్ళు మళ్ళొక్కసారి యాది చేసుకొని తన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు. ప్రైవేట్ సెక్టర్ లో ఎప్పుడైతే రిజర్వేషన్ వస్తుందో అప్పుడు నిజంగానే సామాజికంగా, ఆర్థికంగా బడుగు బలైన వర్గాలు పైకి వస్తారనేది నా ఉద్దేశం. అబ్బా, మంచి ఉద్దేశం సార్. ఇది మీకొచ్చిన ఆలోచన లేకుంటే మీ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట? మొన్న జరిగినటువంటి ఏదైతే గుజరాత్లో కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఒక మంచి మాట అన్నారు. ప్రైవేట్ సెక్టర్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలన్నాడు. ఇంతవరకు కేవలం పబ్లిక్ సెక్టార్లోనే ఇస్తున్నారు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఓడిస్తలేడు. గుజరాత్ కు పోయి అక్కడ సభ పెట్టి ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పుడు ఎందుకు సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ సభ పెట్టకుండానే మీ పార్టీ సీఎంలకు చెప్పి 2 రాష్ట్రాలలో రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా. దీన్ని కూడా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు. మీరు కోరితే రేవంత్ రెడ్డి చేస్తాడు అదాదా? అట్లా మీరు కోరే బదులు మీ పార్టీ పెద్ద గుజరాత్ లో సభ పెట్టి చెప్పిన రాహుల్ గాంధీ చెప్తే చేస్తాడు కదా. రిజర్వేషన్లు ప్రైవేటు కంపెనీలలో కూడా అమలు చేయాలంటే ఏం చేయాలి దాదా? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని పోరాటం చేస్తే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయా సార్? అది సరే గానీ మీ కాంగ్రెస్ సర్కార్ ఇస్తామన్న 42% రిజర్వేషన్లు ఎందాక వచ్చినాయి? మన రాష్ట్రంలో ఎట్లన్నా 42% లోకల్ బాడీల విద్యాలయాల్లో అదే విధంగా ఉద్యోగాలలో ఇస్తుంటారు. కానీ నా ఉద్దేశంలో ప్రైవేట్ సెక్టర్లో కూడా కావాలని నేను కోరుతున్నా. ఆ 42% వచ్చినాకనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మంచిగుండు. ఇది కేపాల్ చెప్పినట్టు మొదటిదానికి మొగడు లేడు గాని కడదానికి కళ్యాణం అన్నట్టే ఉన్నది ముచ్చట అని అంటున్నారు కొందరు. ముందుగా అయితే 42% ఇస్తామన్న రిజర్వేషన్లు బీసీలకు వచ్చేటట్టు చేయిర్రి, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేటట్టు చేయిర్రి. ఒక్కరోజు ఢిల్లీకి పోయి ఏదో పోరాటం చేస్తున్నట్టు చేసి చేతులు దులుపుకొని ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట ఎత్తుకుంటే ఎట్లా సారు అని అంటున్నారు మీ ముచ్చట ఇన్నోళ్ళు.